వెల్కమ్ టు జస్ట్ మించి జీసస్. కీర్తన 104:4. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. దేవుడు దేవుని దూతను తన పరిచర్యలో శక్తివంతంగా వాడుకున్నట్టుగా మనం చూస్తాము. గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత ప్రధానమైన దూతలుగా ఉన్నాయి. ఇంకా అనేక దూతలు దేవుని యొక్క బిడ్డల చుట్టూ, దేవుని యందు భయభక్తుల చుట్టూ దేవుని దూత కావలిగా ఉండనని కీర్తనాకారుడు దేవుని యొక్క నామాన్ని గనపరుస్తూ ఉన్నాడు. ఒక దూత 185,000 మంది అస్సూరు సైనికులను ఒక్క రాత్రిలోనే సంహరించడం జరిగింది. దావీదు చేసిన పాపను బట్టి ఒక్క దూత 70,000 మంది ఇశ్రాయేలును హతం చేయడం జరిగింది. ఒక్క దూత రోమా సామ్రాజ్యాధికారిని ఎదిరించి ముద్రను చింపివేసి రాతిని సమాధి నుండి తొలగించడం జరిగింది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి దేవుని దూత వచ్చి కాపాడటం జరిగింది. కాబట్టి దేవుని దూతలో దేవుని పరిచయంలో శక్తివంతంగా వాడబడటం జరిగింది. హల్లెలూయా.